my channel. Thank you for watching. Please subscribe, click on bell icon to get more notifications. And now I am going to discussing about construction and working of rheostat and applications of the rheostat. అసలు rheostat అనేది ఎలా వర్క్ అవుతుంది, rheostat ఎలా తయారు చేశారు అండ్ దాన్ని ఎక్కడ యూస్ చేస్తారని మనం మాట్లాడుకుందాం. ఓకేనా? rheostat అంటే అసలు rheostat ఫంక్షన్కి వెళ్ళే ముందు ఏం చూద్దాం అని అంటే ఫస్ట్ పాయింట్ వేరియబుల్ రెసిస్టర్. అసలు వేరియబుల్ రెసిస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? వేరియబుల్ రెసిస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటి? ఏ రెసిస్టర్ యొక్క వాల్యూని అయితే మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకుంటామో ఆ రెసిస్టర్ ఏమన్నామంటే వేరియబుల్ రెసిస్టర్స్ అని అన్నాం. ఓకేనా? ఏ రెసిస్టర్స్ యొక్క వాల్యూని అయితే మనము చేంజ్ చేసుకుంటామో ఆ రెసిస్టర్స్ని వేరియబుల్ రెసిస్టర్స్ అన్నాం. ద చేంజింగ్ ద వాల్యూ అంటే ఏంటి? వ్యారీ చేసేటటువంటి ఫంక్షనాలిటీని ఇండికేటెడ్ బై యారో మార్క్తో ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా? వాల్యూ యొక్క ఇండికేషన్ని యారో మార్క్తో ఇండికేట్ చేసుకుంటామండి. యారో మార్క్ ఏం ఇండికేట్ చేస్తుందంటే వేరియబుల్ కాన్సెప్ట్, చేంజింగ్ కాన్సెప్ట్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు అసలు వేరియబుల్ రెసిస్టర్ని ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు వేరియబుల్ రెసిస్టర్ ఎందుకు ఉపయోగించుకోవాలంటే టు కంట్రోల్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అండ్ టు చేంజ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ డిపెండింగ్ అపాన్ దేర్ ఆపరేషన్ అండ్ డిపెండింగ్ అపాన్ దే అప్లికేషన్. ఓకేనా? అసలు వేరియబుల్ రెసిస్టర్ని ఎలా తయారు చేస్తారు, దాని యొక్క ఉపయోగం ఏంటని చూద్దాం. వేరియబుల్ రెసిస్టర్ ఎలా తయారు చేస్తారంటే this is made with different types of resistive materials. ఓకేనా? resistive materials. అసలు సింబల్ వేరియబుల్ రెసిస్టర్ యొక్క సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉండడం జరుగుతుంది. ఓకేనా? వేరియబుల్ రెసిస్టర్ యొక్క సింబల్ ఎలా ఉంటుందండి? ఇట్ ఈస్ కన్సిస్ట్ విత్ ఎన్ని టెర్మినల్స్ ఉంటాయంటే త్రీ టెర్మినల్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ టెర్మినల్స్. ఓకేనా? 1 and 2 terminals called as a fixed terminals and third terminal called as variable terminal. Okay, for 1 and 2 called as a fixed terminals and third terminal is called as a variable terminal. This is the one and this is called as second terminal. Okay, either third terminal or that is called as variable terminal. This is third terminal, it is called as variable terminal. 1 and 2 terminals ni fixed terminals అన్నాము. థర్డ్ టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నామంటే వేరియబుల్ టెర్మినల్ అన్నాం. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఏం చూద్దామంటే రియోస్టాట్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ రెసిస్టర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఆపరేట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియోస్టాట్ని ఏం చేశానంటే మేడ్ విత్ 10 ohms రియోస్టాట్, 10 ohms వేరియబుల్ రెసిస్టర్. దీని యొక్క రేంజ్ ఎలా ఉంటుంది? 0 to 10 ohms. ఓకేనా? ఒక వేరియబుల్ అంటే ఒక చేంజింగ్ కాన్సెప్ట్ ఉంది అంటే మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మినిమం వాల్యూ నుంచి మ్యాక్సిమం వాల్యూకి మార్చుకునే కాన్సెప్ట్ ఏమన్నామంటే చేంజింగ్ అని అన్నాం. మినిమం వాల్యూ టు మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా? మినిమం వాల్యూ నుంచి మ్యాక్సిమం వాల్యూకి మిడిల్లో ఉన్నటువంటి వాల్యూని మనము తీసుకోవడం కోసం ఉపయోగించేది ఏంటంటే వేరియబుల్ కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ మినిమం వాల్యూ ఏమవుతుందండి? ఇక్కడ మినిమం వాల్యూ 0 అండ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత 100. ఈ రెసిస్టర్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 0 నుంచి 100 లోపు మనకు కావాల్సినటువంటి వాల్యూని మార్చుకోవడానికి ఉపయోగించేటటువంటి టెర్మినల్ ఏంటంటే థర్డ్ టెర్మినల్ తీసుకోవాలి వేరియబుల్ టెర్మినల్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ టెర్మినల్ని 0 ohms నుంచి 100 ohms లోపు మనకు కావాల్సినటువంటి రెసిస్టెన్స్ వాల్యూని తీసుకోవడం కోసం ఉపయోగించేది వేరియబుల్ టెర్మినల్. ఓకేనా? మ్యాక్సిమం వాల్యూ ఎంత? మినిమం వాల్యూ ఎంత అండి? 0 వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఎంత? 100 ohms. దీని యొక్క రేంజ్ 0 to 100 ohms. 0 to 100 ohms. దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయంటే 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఓకేనా? దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి? 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయంటే 3 ఆపరేషన్స్ చూద్దాం. 3 ఆపరేషన్స్. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసేమో మిడిల్ పాయింట్. ఓకేనా? మిడిల్ పాయింట్ ఆపరేషన్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే వేరియబుల్ రెసిస్టర్ ఉందో ఆ వేరియబుల్ రెసిస్టర్ యొక్క
టెర్మినల్ ఉంది కదా, థర్డ్ టెర్మినల్. ఆ థర్డ్ టెర్మినల్ ఏం చేశాను అంటే మిడిల్ ఆఫ్ ది రెసిస్టర్. ఇక్కడ దానికి వెళ్ళే ముందు ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ తీసుకోల్డ్ యాజ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రెసిస్టర్. నెక్స్ట్ దీన్ని ఏమన్నాము అంటే మిడిల్ పాయింట్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్. దీన్ని ఎండింగ్ పాయింట్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్. స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అంటే ఏంటంటే రెసిస్టివ్ మెటీరియల్ యొక్క స్టార్టింగ్ పాయింట్. ఓకేనా. రెసిస్టివ్ మెటీరియల్ యొక్క మిడిల్ పాయింట్, రెసిస్టివ్ మెటీరియల్ యొక్క ఎండింగ్ పాయింట్. అంటే రెసిస్టివ్ మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రెసిస్టివ్ మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది. ఏదైతే జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టివ్ మెటీరియల్. ఓకేనా. ఇక్కడ దీస్ ఆర్ ద స్టార్టింగ్ పాయింట్స్ అండ్ ఎండింగ్ పాయింట్స్, మిడిల్ పాయింట్స్ ఇవి. ఓకేనా. ఇక్కడ నుంచి దీని నుంచి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ వేరియబుల్ టెర్మినల్ ఏదైతే ఉందో అది మూవ్ చేస్తూ ఉంటాం కదా, అది ఎలా మూవ్ అవుతుంది, ఇలా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈ డైరెక్షన్ అండ్ ఈ డైరెక్షన్లో దాన్ని మూవ్ చేసుకోవడం వలన మన రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మారుతుంది. ఫస్ట్ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, మిడిల్ పాయింట్ తీసుకుంటున్నాను. ఓకేనా. నేను ఏం చేస్తున్నాను, నా దగ్గర ఒక వేరియబుల్ రెసిస్టర్ ఉంది, దానికి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి, 2 టెర్మినల్స్ ఉన్నాయి, 1 and 2. ఇది వచ్చేసి థర్డ్ టెర్మినల్ 3. ఓకేనా. థర్డ్ టెర్మినల్ 3. ఈ రెసిస్టర్ యొక్క ఈ వేరియబుల్ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని నేను ఎలా మెజర్ చేసుకుంటాను అంటే ఇక్కడ 3 రకాలుగా మెజర్ చేసుకుంటాను. ఇది ఎన్ని అవుట్పుట్ ఇస్తుందా అంటే 3 అవుట్పుట్స్ ఇస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ వచ్చేసి ఎక్కడ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకున్నాను, ఈ 1 and 2 టెర్మినల్స్ మిడిల్లో కనుక నేను ఇక్కడ ఓమ్ మీటర్ మెజర్ చేశాను. ఓకేనా. ఓమ్ మీటర్ అంటే ఏంట్రా అంటే ఏదైతే రెసిస్టెన్స్ వాల్యూని మెజర్ చేస్తుందో దాన్ని ఓమ్ మీటర్ అన్నాను. లేదనుకుంటే కనుక మల్టీమీటర్ ఏం చేశాను, 1 and 2 టెర్మినల్స్ దగ్గర ప్లేస్ చేశాను. ఎందుకు ప్లేస్ చేశాను, ఈ రెసిస్టర్ అనేది ఎంత వాల్యూని ఇస్తుంది అంటే ఈ రెసిస్టర్ అనేది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి. ఓకేనా. ఏం చేశాను, ఫస్ట్ అండ్ సెకండ్ టెర్మినల్స్ దగ్గర ఒక మీటర్ ప్లేస్ చేశాను. అదేంటంటే మల్టీమీటర్. ప్లేస్ చేసినప్పుడు ఇదేంటిది, మీటర్. ఓకేనా. రెసిస్టెన్స్ వాల్యూని మెజర్ చేసుకుని మీటర్ ప్లేస్ చేసినప్పుడు 1 and 2 టెర్మినల్స్ కనెక్ట్ చేసినప్పుడు దీని రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఎంత వస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకేనా. మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 100. ఓకేనా. మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 100. ఇది ఎంత అంటే మ్యాక్సిమం వాల్యూ 100. ఓకేనా. ఇదని చూపిస్తుందండి. ఎందుకని 2 టెర్మినల్స్ మిడిల్లో ఆల్వేస్ 2 టెర్మినల్స్ ఫిక్స్డ్ టెర్మినల్స్ మిడిల్లో వచ్చేటటువంటి వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది రెసిస్టర్. ఓకేనా. అందుకని ఇక్కడ మీటర్ ఎంత చూపిస్తుంది అని అంటే మ్యాక్సిమం వాల్యూ దట్ ఈస్ కాల్డ్ యాజ్ 100 చూపిస్తుంది. ఓకేనా. ఫిక్స్డ్ టెర్మినల్స్ మిడిల్లో కనెక్ట్ చేసినటువంటి మీటర్ 100 చూపిస్తుంది. లేదు ఇది నాకు 100 చూపిస్తుంది, ఇక్కడ 100 చూపించాను, 100 ప్లస్ చేసాను కదా, ఇక్కడ ఎంత వస్తుంది, 100 వస్తుంది. నాకు నా మీటరు 100 చూపిస్తుంది, నాకు 100 వస్తలేదు, కానీ నాకు ఎంత కావాలి అంటే 60 ohms కావాలి. 60 ohms కావాలి. ఈ వేరియబుల్ టెర్మినల్ ఎందుకు, మనకు కావాల్సినటువంటి వాల్యూని మనకు నచ్చిన విధంగా ఈ టెర్మినల్ వ్యారీ చేస్తూ రెసిస్టెన్స్ వాల్యూని మార్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏం చేసాను, నాకు కావాల్సిన వాల్యూ వచ్చిందా, నాకు కావాల్సిన 60, ఇక్కడ 100 వచ్చింది, నాకు కావాల్సింది రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, నాకు కావాల్సిన విధంగా దీన్ని సెట్ చేయాలి. ఏం చేశాను, నేను ఈ టెర్మినల్ని ఇటు మూవ్ చేశాను. ఓకేనా. ఇటు మూవ్ చేశాను కాబట్టి పొజిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ వచ్చింది. ఓకేనా. వాల్యూ ఇండికేట్ చేస్తుందా, వాల్యూ చూపించదు, ఖచ్చితంగా 100 మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే టోటల్ రెసిస్టివ్ మెటీరియల్ ఇన్ బిట్వీన్ 1 and 2 టెర్మినల్స్ మిడిల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇటు మూవ్ చేసినప్పుడు మారట్లేదు, నెక్స్ట్ ఇటు మూవ్ చేశాను, మారుతుందా, మీటర్ వాల్యూ మారదు. ఎందుకు అని అంటే వితౌట్ డిపెండెంట్ అంటే వేరియబుల్ టెర్మినల్ యొక్క ఎటువంటి ఇంటర్ఫీరెన్స్, ఎటువంటి సహాయం లేకుండా. ఓకేనా. దీని దగ్గర ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, 100 ఫిక్స్డ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. ఈ వేరియబుల్ టెర్మినల్ని చేంజ్ చేసినప్పటికీ మనకు కావాల్సినటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది ఈ మీటర్లో ప్రొడ్యూస్ అవ్వదు, చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఈ 2 టెర్మినల్స్ మిడిల్లో ప్రొడ్యూస్ అయ్యే వాల్యూ ఎంత అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది రెసిస్టర్. ఓకే. మరి లేదు, నాకు చూపించట్లేదు. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇదే ప్యాటర్న్ తీసుకుని వెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేశానంటే
ఇక్కడ ఈ 2 టెర్మినల్స్ దగ్గర కనెక్ట్ చేస్తే కనుక నాకు చూపించట్లేదు కాబట్టి నేను ఈ 2 టెర్మినల్స్ దగ్గర కనెక్ట్ చేసే మీటర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా, అంటే 1 and 3 ప్లేస్ చేశాను. ఓకేనా, 1 and 3కి ప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి వేరియబుల్ టెర్మినల్ ఎక్కడ ఉందండి? వేరియబుల్ టెర్మినల్ ఎక్కడ ఉంది? మిడిల్ పాయింట్. ఓకేనా, దిస్ కాల్డ్ మిడిల్ పాయింట్ ఆపరేషన్. మిడిల్ పాయింట్ ఆపరేషన్. మిడిల్ పాయింట్ ఆపరేషన్. టెర్మినల్ ఎక్కడ ఉంది? మిడిల్ పాయింట్లో ఉంది. అప్పుడు మీటర్ ఎంత చూపిస్తుంది? ఎంత చూపిస్తుందిరా అంటే ఎక్కడ ఉంది? మిడిల్ పాయింట్లో ఉంది కాబట్టి, ఓకే, మిడిల్ పాయింట్లో ఉంది కాబట్టి ఈ మిడిల్ పాయింట్లో ఉంది కాబట్టి, ఓకేనా, ఈ మిడిల్ పాయింట్లో ఉన్నటువంటి వేరియబుల్ టెర్మినల్ అనేది ఈ టోటల్ వాల్యూని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పార్ట్ అండ్ రైట్ సైడ్ పార్ట్. ఓకేనా, 2 రైట్ సైడ్ పార్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ పార్ట్, 2 పార్ట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఎంత వస్తుందండి? ఇక్కడ ఎంత చూపిస్తుంది? ఇక్కడ ఎంత చూపిస్తుందా అంటే 50 ohms. ఓకే, 50 ohms. ఎందుకంటే 50 ohms, it can be divided into the 2 parts. Total value, the maximum value will be divided by variable terminal. Variable terminal చేత maximum value 2 parts కి డివైడ్ అవుతుంది కాబట్టి 50 ohms చూపింది. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంది? 1 and 2, 3. 1 and 3 దగ్గర ఒక హాఫ్ పోయింది. రిమైనింగ్ హాఫ్ ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ద హాఫ్ పార్ట్. దిస్ ఇస్ ద నెక్స్ట్ హాఫ్ పార్ట్. నెక్స్ట్ హాఫ్ పార్ట్ దగ్గర ఏం చేశాను? ఇంకో మీటర్ మీద ప్లేస్ చేశాను. ఎంత వచ్చిందిరా అంటే ఎంత వచ్చింది? నెక్స్ట్ ఇక్కడ ఎంత అయితే వచ్చిందో దాన్ని మ్యాక్సిమం వాల్యూ నుంచి తీస్తే ఎంత వస్తుంది? అండ్ ఇక్కడ వచ్చిన దానికి మిగిలిన వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? 50 వచ్చింది కదా. 100లో ఎంత పోయింది? 50 పోతే ఎంత? 50. ఎంతమ్మా? 50. రిమైనింగ్ 50 ఎక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎంత? 100 minus 50. ఓకే, ఈ 50 ఏంటంటే ఇది 50 ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది 50. ఓకే, మిడిల్ పాయింట్లో ఉన్నప్పుడు టోటల్ వాల్యూ ఏం చేస్తుంది? ఇట్ కెన్ బి డివైడెడ్ ఇన్ 2 పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా, ఈ 1 and 2 టెర్మినల్స్ కాల్ ఫిక్స్డ్ టెర్మినల్స్. 2 ఫిక్స్డ్ టెర్మినల్స్ మిడిల్లో వచ్చేది ఎంత అంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. 1 and 3 అంటే ఏంటి? వేరియబుల్ టెర్మినల్కి ఒక ఫిక్స్డ్ టెర్మినల్కి మిడిల్లో వచ్చే వాల్యూ ఎంత అంటే ఎంత? హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం. హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం ఎంత? 50. 100 divided by 2, 50. నెక్స్ట్ రిమైనింగ్ 50 ఎక్కడ ఉండిపోయింది? 3 and 2 టెర్మినల్స్. 3 and 2 టెర్మినల్స్ మిడిల్లో ఎంత ఉంటుందా అంటే హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం. దట్ ఈస్ ఈక్వల్ టు 50. This is the middle point operation of the variable resistor, that is called as rheostat. Okay na? The rheostat is called as one of the variable resistor in the resistor concept. That's okay na? అందుకని ఏం చేస్తున్నానంటే ఈ వేరియబుల్ రెసిస్టర్ యొక్క పొజిషన్ వాల్యూస్ గురించి, పొజిషన్ ఆపరేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ద మిడిల్ పాయింట్ ఆపరేషన్ ఆఫ్ ది వేరియబుల్ రెసిస్టర్. అదే నేను ఏం చేశానంటే నాకు మిడిల్ పాయింట్లో ఉంటే నాకు కావాల్సిన మీటర్ రావట్లేదు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకుని చూస్తాను. అసలు ఇక్కడ ఫస్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం. 1 and 2 కనెక్ట్ చేసినప్పుడు ఆల్వేస్ 100 చూపిస్తుంది. ఓకేనా, ఎటువంటి అంటే వేరియబుల్ టెర్మినల్ని ఆపరేట్ చేసినప్పటికీ ఇక్కడ ఎంత చూపిస్తుంది అంటే మీటర్ ఆపరేషన్ 100 మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మిడిల్లో ప్లేస్ చేశాను కాబట్టి ఆపరేటింగ్ పాయింట్ని ఎక్కడ నెక్స్ట్ 1కి 2కి 3కి అంతా 50, నెక్స్ట్ 3కి 2కి అంతా 50 ohms చూపించడం జరుగుతుంది. దిస్ ద మిడిల్ పాయింట్ ఆపరేషన్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఆపరేషన్. ఓకేనా, స్టార్టింగ్. నెక్స్ట్ ఏం చేశాను? వేరియబుల్ టెర్మినల్ ఉంది కదా, వేరియబుల్ టెర్మినల్ ఏం చేశాను అంటే రెసిస్టర్కి స్టార్టింగ్ పాయింట్లో ప్లేస్ చేశాను. ఓకే, దిస్ ఇస్ ద 1 టెర్మినల్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టెర్మినల్. ఇది ఏంటంటే థర్డ్ టెర్మినల్. ఓకేనా, థర్డ్ టెర్మినల్. నెక్స్ట్ ఏం చేశాను ఇక్కడ ఈ వేరియబుల్ టెర్మినల్ ఏదైతే ఉందో అది దాన్ని ఏం చేశాను అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేశాను. ఇదేంటిది? స్టార్టింగ్ పాయింట్. దిస్ ద ఎండింగ్ పాయింట్. ఇప్పుడు ఏం చేశాను? నాకు మిడిల్లో పెట్టినప్పుడు టోటల్ రెసిస్టర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద 2 parts, 2 equal parts. నెక్స్ట్ నేను స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేశాను. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు అసలు రెసిస్టెన్స్ వాల్యూ అలా వస్తుంది. ఇక్కడ మొత్తం 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1కి 1 and 2 దగ్గర వాల్యూ ఎంత వస్తుంది? 3 and 1. ఓకేనా, దగ్గర వాల్యూ ఎంత వస్తుంది? 2 and 1 దగ్గర వాల్యూ అలా చూపిస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను మీటర్ తీసుకుని ఎక్కడెక్కడ మెజర్ చేశాను అంటే ప్లేస్ చేశాను, ఎక్కడ ప్లేస్ చేశాను 1 and 2 టెర్మినల్స్ దగ్గర ప్లేస్ చేశాను. 1 and 2 టెర్మినల్స్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుంది, మ్యాక్సిమం 100 ఎంత అయితే ఉందో మ్యాక్సిమం వాల్యూ ఎంత అయితే అంత చూపిస్తుంది. ఎందుకంటే 1కి 2కి మడిలో ఎంత రెసిస్టివ్ మెటీరియల్ తయారు చేసామో అంత రెసిస్టివ్ మెటీరియల్ 1 and 2 టెర్మినల్స్ దగ్గర ఉండిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ ఈ టెర్మినల్ని ఇక్కడ ప్లేస్ చేసాను, స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ప్లేస్ చేసి అండ్ 3 and 1 అంటే ఏంటి, 1 టెర్మినల్ అండ్ థర్డ్ టెర్మినల్కి మిడిల్లో ఎంత రెసిస్టెన్స్ వాల్యూ వస్తుందంటే ఎంత రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుంది, మినిమం వస్తుంది. రెసిస్టివ్ మెటీరియల్ ఎంత వస్తుందంటే మినిమం వాల్యూ అంటే ఎంత, దట్ ఈస్ ఈక్వల్ టు 0. మినిమం వాల్యూ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఎందుకని 0 వస్తుందంటే 1 and సెకండ్ టెర్మినల్కి మిడిల్లో 1 and 3కి మిడిల్లో ఎటువంటి రెసిస్టివ్ మెటీరియల్ లేదు. ఓకేనా. రెసిస్టివ్ మెటీరియల్ is the right hand side, this is the left hand side, this is the right hand side. 1 and 3 టెర్మినల్స్ మిడిల్ ఎటువంటి రెసిస్టివ్ మెటీరియల్ లేదు. అంటే ఈ రెసిస్టర్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఎక్కడ ఉందంటే 1కి 2కి మిడిల్లో మాత్రమే ఉంది. 1 and థర్డ్ టెర్మినల్ మిడిల్లో లేదు. ఓకే. కాబట్టి దాని రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 0. దట్ ఈస్ కాల్డ్ యాజ్ షార్ట్ సర్క్యూట్ బిట్వీన్ ది 1 and 3 టెర్మినల్స్. ఓకేనా. సరే, ఇక్కడ 0 వచ్చింది. మరి 0 వచ్చింది కదా, మినిమం వాల్యూ. నెక్స్ట్ ఏం చేశాను, థర్డ్ అండ్ సెకండ్ టెర్మినల్ ఈ మీటర్ వాల్యూ యొక్క ఈ మీటర్ని కనెక్ట్ చేశాను. మరి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత చూపిస్తుంది అని అంటే ఎంత చూపిస్తుంది అంటే దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 100 ohms. ఎందుకు 100 ohms చూపిస్తుంది అంటే ఈ మీటర్లో, ఓకేనా, ఈ మీటర్ ఎందుకు చూపిస్తుంది అంటే టోటల్ రెసిస్టివ్ మెటీరియల్ అనేది 3 and 4, ఓకేనా, 3 and 4కి మిడిల్లో ఉంది కాబట్టి ఏం చూపిస్తుంది, మ్యాక్సిమం వాల్యూ 100 చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఈ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండింటిని కలిపితే వచ్చిందే 1 and 2. ఓకేనా. 1 and 2 ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కలిపితే వచ్చింది 1 and 2. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత వాల్యూ ఉంది, 0 వాల్యూ. ఓకేనా, 0 వాల్యూ. మరి రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు 100 ohms ఉండాలి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. 1 and 2 టెర్మినల్స్ మిడిల్ ఎంత చూపిస్తుందండి, 100. దట్ ఈస్ ద maximum value of the resistor. Next 1 and 3 టెర్మినల్స్ దగ్గర ఎంత చూపిస్తుంది, 0. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర కాబట్టి 0. దట్ ఈస్ ద మినిమం వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ అండ్ 2 టెర్మినల్స్ దగ్గర ఎంత చూపిస్తుంది, maximum. దట్ ఈస్ ద 100 వాల్యూ. దట్ ఈస్ ద 100 వాల్యూ. దిస్ ద ఏంటిది ఈ ఆపరేషన్, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆపరేషన్. Starting point, this is the starting point operation. Okay. Next చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఎండింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ ఆపరేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎండింగ్ పాయింట్ ఆపరేషన్. ఎండింగ్ పాయింట్ ఆపరేషన్. ఎండింగ్ పాయింట్ ఆపరేషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది, దిస్ ద రెసిస్టర్ సింబల్. ఓకేనా. దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి, 1 and 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి దిస్ ద ఫర్ థర్డ్ టెర్మినల్. ఇప్పుడు ఏమన్నాము, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ద మిడిల్ పాయింట్, దిస్ ద ఎండింగ్ పాయింట్. టెర్మినల్ అక్కడ ఉన్న థర్డ్ టెర్మినల్ ఏదైతే ఉందో ఎండింగ్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేసి ఉండాలి. ఓకేనా. ఎండింగ్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 and 2 టెర్మినల్స్ దగ్గర ఏం చేశాను, మీటర్ని ప్లేస్ చేశాను. దీని రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, 1 and 3 టెర్మినల్స్ దగ్గర ప్లేస్ చేశాను. దీని యొక్క మీటర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత. నెక్స్ట్ థర్డ్ టెర్మినల్కి సెకండ్ టెర్మినల్ మిడిల్లో ఏం చేశాను, మీటర్ని ప్లేస్ చేశాను. అప్పుడు దీని రెసిస్టెన్స్ వాల్యూ ఎంత చూపిస్తుంది. దిస్ ద మీటర్ అండ్ దిస్ ఇస్ ద ఓమ్ మీటర్, దిస్ ఇస్ ద ఓమ్ మీటర్. ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత చూపిస్తుంది, 1 and 2 టెర్మినల్స్ దగ్గర అంటే దట్ ఈస్ ద 100. దట్ ఈస్ maximum value చూపిస్తుంది. ఎందుకంటే టోటల్ రెసిస్టివ్ మెటీరియల్ హియర్ present between 1 and 2 terminals. Okay, that's why it will be shown the maximum value of the resistor. Next ఇక్కడ 1 and 3 దగ్గర చూపిస్తుంది
ఓకే 1 and 3 దగ్గర చూపిస్తున్నారు అంటే టోటల్ రెసిస్టివ్ మెటీరియల్ బిట్వీన్ దేని దగ్గర ఉందండి థర్డ్ టెర్మినల్కి ఫస్ట్ టెర్మినల్కి మిడిల్లో ఉంది ఓకే అందుకే ఇది చూపిస్తుంది 100 దట్ ఈస్ మ్యాక్సిమం వాల్యూ ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తుంది చూడండి థర్డ్ టెర్మినల్ అండ్ సెకండ్ టెర్మినల్ మిడిల్లో ఏముంది ఏమన్నా దిస్ థర్డ్ సెకండ్ టెర్మినల్ అండ్ దిస్ థర్డ్ టెర్మినల్ సెకండ్ టెర్మినల్ థర్డ్ టెర్మినల్కి ఏమన్నా ఏముంది ఎటువంటి రెసిస్టివ్ మెటీరియల్ లేదు అంటే ఓన్లీ సింగిల్ కాపర్ వైర్ యాక్ట్ యాజ్ సింగిల్ కాపర్ వైర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 0 దట్ ఈస్ ద మినిమం వాల్యూ ఇప్పుడు ఈ రెండు కూడితే దీన్ని ఫస్ట్ అండ్ 2 ప్లస్ థర్డ్ అండ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 and 2 ఇక్కడ ఏంటంటే 3 and 1 మిడిల్లో ఉన్న రెసిస్టెన్స్ ప్లస్ 3 and 2 మిడిల్లో ఉన్న రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 and 2 1 and 2 టెర్మినల్స్ మిడిల్లో ఉన్న రెసిస్టెన్స్ అనేది ఈ రెండింటి దగ్గర 3 and 1 దగ్గర మెజర్ చేసినప్పుడు వచ్చింది 2 and 3 దగ్గర మెజర్ చేసినటువంటి రెసిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత వచ్చింది 1 and 3 దగ్గర ఎంత వచ్చింది 100 ohms ప్లస్ 3 and 2 దగ్గర ఎంత వచ్చింది 3 and 2 దగ్గర 0 ohms దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందండి 100 దిస్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ బిట్వీన్ 1 and 2 టెర్మినల్స్ ఇక్కడ చూద్దాం 1 and 2 దగ్గర ఎంత వచ్చింది 100 ohms దట్ ఈస్ ద maximum and 1 and 3 that is the maximum 100 that is maximum and 3 and 2 enta minimum that is equal to 0 this is the starting and ending point of the middle point of the variable resistor this is the concept of variable resistor next ఏంటంటే rheostat గురించి the rheostat is called as one of the variable resistor in the resistor concept okay na resistor concept దీనికి ఏమి ఉంటాయని అంటే మ్యాక్సిమం వాల్యూ అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వేరియబుల్ రెసిస్టర్ ఓకే ఇది ఒక వేరియబుల్ రెసిస్టర్ దీనికి ఎన్ని ఉంటారంటే టెర్మినల్స్ ఓకేనా టెర్మినల్స్కి వెళ్ళే ముందు అసలు ఈ వేరియబుల్ రెసిస్టర్ కదండి ఈ వేరియబుల్ రెసిస్టర్ని అంటే ఏంటి ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మార్చదని వేరియబుల్ రెసిస్టర్ అన్నాం ఓకే వేరియబుల్ రెసిస్టర్ అంటే ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మార్చాలని వేరియబుల్ రెసిస్టర్ అన్నాం ఇక్కడ రియోస్టాట్ వచ్చేసి ఏంటంటే దేనికి ఉపయోగిస్తారంటే హై పవర్ అనేది ఎక్కడైతే ఎక్కువ వాడతామో ఎక్కడైతే ఎక్కువ హై పవర్ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ రియోస్టాట్ని ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏం చేస్తారంటే టు కంట్రోల్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ కంట్రోల్ ది కరెంట్ పాసింగ్ ఇన్ ది సర్క్యూట్ ఏం చేస్తారంటే ఒక సర్క్యూట్ గుండా పాస్ అవుతున్న కరెంట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటంటే రియోస్టాట్ ఓకేనా రియోస్టాట్కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయంటే 3 టెర్మినల్స్ ఉంటాయి ఓకేనా రియోస్టాట్కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయంటే 3 టెర్మినల్స్ ఫస్ట్ 1 and 2 called as fixed terminals and the third terminal called as variable terminals this is the operation small single point of single point agenda చెప్పాలంటే these are the points variable resistor and used for high power ratings and to control the current passing through the circuit and it is consisted with 3 terminals that is called as 2 terminals fixed and third terminal is called variable terminal అసలు రియోస్టాట్ ని ఎలా తయారు చేస్తారు ఓకేనా రియోస్టాట్ ని ఎలా తయారు చేస్తారంటే రండి ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా రియోస్టాట్ ని ఒక సిలిండ్రికల్ ట్యూబ్ తీసుకుంటారు ఓకేనా ఇలాంటి ఒక సిలిండ్రికల్ ట్యూబ్ తీసుకుని ఎలా తయారు చేస్తారంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సిలిండ్రికల్ ట్యూబ్ ఓకే ఈ సిలిండ్రికల్ ట్యూబ్ తీసుకుని ఏం చేశాడంటే ఈ సిలిండ్రికల్ ట్యూబ్ పైన ఒక వైర్తో బౌండ్ చేశాడు ఓకేనా ఒక వైర్ ఏం చేశాడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ సిలిండ్రికల్ ట్యూబ్ అనుకోండి దీని చుట్టూ ఏం చేశాడంటే ఒక వైర్ తీసుకొని చుట్టేశాడు బౌండ్ చేశాడు లైక్ దారబంది మీద ఏం చేస్తాడు ఇలా చుట్టేస్తాడు ఓకేనా లైక్ అలాగే ఏంట్రా అంటే దీని మీద ఏం చేశాడంటే ఇలా ఒక కాపర్ వైర్ తీసుకొని ఒక నిక్రోమ్ వైర్ కాపర్ వైర్ తీసుకోవాలని నిక్రోమ్ వైర్ దీన్ని ఏం చేసుకున్నాడంటే ఇలా చుట్టేశాడు ఓకేనా చుట్టేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది ఒక టెర్మినల్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక టెర్మినల్ రావడం జరిగింది నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే ఉందో ఓకేనా దిస్ యూజ్డ్ ఫర్ స్టాండ్ అండ్ దిస్ ఇస్ యూజ్డ్ ఫర్ స్టాండ్ నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ రెండు స్టాండ్లకి మిడిల్లో ఒక సింగిల్ రాడ్ని ప్లేస్ చేసుకుంటాడు ఓకే
ఈ రాడ్ మీద ఏంట్రా అంటే ఒక వైపర్ అనమాట. ఈ రాడ్ మీద ఏం చేస్తాడంటే ఒక వేరియబుల్ టెర్మినల్, ఓకేనా, వేరియబుల్ టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకుంది. దిస్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ టెర్మినల్, దిస్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ టెర్మినల్. ఏదైతే వేరియబుల్ టెర్మినల్ ఉందో ఆ వేరియబుల్ టెర్మినల్ని ఇక్కడ ప్లేస్ చేస్తాడు. ఈ వేరియబుల్ టెర్మినల్ ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఏదైతే కనెక్ట్ అయిందో ఈ వైపర్ దేనికి కనెక్ట్ అవుతుంది అంటే ఈ రెసిస్టివ్ మెటీరియల్ మీద టక్ 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 సౌండ్ వస్తూ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ వేరియబుల్ టెర్మినల్ని ఇటు సైడ్ మూవ్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ మూవ్ చేసుకోవచ్చు. దీని యొక్క మూవ్మెంట్ని బట్టి దీని దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి రెసిస్టెన్స్ వాల్యూ మారుతుంది. ఓకేనా, దీని యొక్క మూవ్మెంట్ని బట్టి రెసిస్టెన్స్ వాల్యూ మారడం జరుగుతుంది. ఓకేనా, ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, దిస్ ద వేరియబుల్ టెర్మినల్ అండ్ దిస్ ద ఫిక్స్డ్ టెర్మినల్స్. ఓకేనా, దిస్ ద కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఏమవుతుంది, వర్కింగ్ అంటే ఏమొస్తుందా అంటే నేను ఏం చేశాను, ఒక సర్క్యూట్లో ఇది దిస్ ద వన్ ఫిక్స్డ్ టెర్మినల్ అండ్ దిస్ ఇస్ ద అనదర్ ఫిక్స్డ్ టెర్మినల్. నేను ఏం చేశానంటే నా సర్క్యూట్ గుండా పాస్ అవుతున్న కరెంట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ రియోస్టాట్ని ఉపయోగించాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేశాను, ఈ నా దగ్గర సర్క్యూట్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్క్యూట్. ఓకేనా, ఒక సర్క్యూట్ తీసుకున్నాను. ఒక సర్క్యూట్కి ఎన్ని ఉంటాయి, పాజిటివ్ టెర్మినల్స్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ రెండు ఉన్నాయి. ఓకేనా, ఒక పాజిటివ్ టెర్మినల్ తీసుకున్న చేంజ్ చేశాను అంటే ఈ వన్ ఫిక్స్డ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినప్పుడు దేని కనెక్ట్ అయి ఉంటుంది, ఇలా ఈ వైర్ నుంచి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది, ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. వైర్ నుంచి ఇలా ఉంటుందండి, ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. దేని కనెక్ట్ చేశాను, ఒక ఫిక్స్డ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. అనదర్ టెర్మినల్ తీసుకుని వచ్చి దేని కనెక్ట్ చేశాను అంటే ఏదైతే వేరియబుల్ టెర్మినల్ ఉందో ఆ వేరియబుల్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. ఓకే, దిస్ ఇస్ ద వేరియబుల్ టెర్మినల్, దిస్ ఇస్ ద వేరియబుల్ టెర్మినల్. ఈ వేరియబుల్ టెర్మినల్కి ఫిక్స్డ్ టెర్మినల్కి మిడిల్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని ఎవడు వ్యారీ చేస్తాడు, ఏదైతే వైపర్ ఉందో దిస్ కాల్డ్ యాజ్ వైపర్ ఆర్ మూవబుల్ టెర్మినల్. ఈ మూవబుల్ పాయింటర్ వలన ఏం మారుతుంది, దీనికి మిడిల్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాల్యూ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ దీనికి పాజిటివ్ టెర్మినల్ దీనికి కనెక్ట్ చేశాను. అప్పుడు కరెంట్ ఎలా పాస్ అవుతుంది అంటే ఎలా పాస్ అవుతుంది, ఓకేనా, ఇలా ఈ స్టార్టింగ్ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుంది, ఇలా వెళ్ళి, ఓకేనా, ఇలా వెళ్ళి ఎక్కడికి వెళ్తుందండి, ఇలా మూవ్ అవుతూ ఇలా మూవ్ అవుతూ ఇలా పాస్ అయ్యి ఎటు వెళ్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా వచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఏంటి, ఇక్కడ స్టార్ట్ అయినటువంటి కరెంట్ అనేది ఇలా దీని చుట్టూగా తిరుగుతా ఈ వేరియబుల్ టెర్మినల్ గుండా వెళ్ళి ఇలా వచ్చేసి ఇక్కడ దాకా వస్తుంది. మరి మనకు డౌట్ రావాలి, ఏంటి సార్ ఇదంతా ఉంది కదా, మరి మిగతా పార్టీకి రాదా కనెక్షన్ అంటే రాదు. ఎందుకనంటే ఇక్కడ దీని దగ్గర నుంచి దీని నుంచి కనెక్షన్ ఎక్కడ నుంచి ఉంది, ఇట్ క్యాన్ బి డివైడ్, ఇట్ క్యాన్ బి సపరేట్ ది రిమైనింగ్ పార్ట్ ఫ్రమ్ ది సర్క్యూట్. ఓకేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి కరెంట్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఇలా టర్న్ అవుతూ ఎక్కడి నుంచి బయటకు వెళ్తుంది అంటే ఏదైతే వేరియబుల్ టెర్మినల్ కనెక్ట్ చేసామో ఆ టెర్మినల్ గుండా ఇలా బయటకు వచ్చేసి దీనికి రిటర్న్ పాత్రలోకి వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద రియోస్టాట్. ఓకేనా, దిస్ ఇస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది రియోస్టాట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి చూడండి. ఓకేనా, ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి is the another variable rheostat. Okay, another variable rheostat. దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయంటే 2 టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి, 1 and 2 టెర్మినల్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మిడిల్ పార్ట్లో ప్లేస్ చేసి అనుకోండి, ఎక్కడ దిస్ ఇస్ ద మిడిల్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ పార్ట్. మిడిల్ పార్ట్లో ప్లేస్ చేసినప్పుడు దీని యొక్క మీటర్, దీని యొక్క ఇక్కడ ఏం చేశారంటే మీటర్ కనెక్ట్ చేస్తాం, 1 and 2 టెర్మినల్స్ మీటర్ కనెక్ట్ చేస్తాం. అప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే రెసిస్టెన్స్ వాల్యూ మిడిల్ పాయింట్ దగ్గర అయితే కనుక రెసిస్టెన్స్ వాల్యూ ఎంత చూపిస్తుందా అంటే, ఓకే, ఎంత చూపిస్తుంది, హాఫ్ పార్ట్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా, హాఫ్ పార్ట్ అంటే ఏంటి, దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ 100, మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 100, మినిమం వాల్యూ 0. ఈ వేరియబుల్ టెర్మినల్ మిడిల్లో ప్లేస్ చేసినప్పుడు ఎంత చూపిస్తుంది అంటే మీటర్ వాల్యూ ఎంత చూపిస్తుందండి, హాఫ్, అంటే ఎంత 50 చూపిస్తుంది. ఎందుకంటే ఈ రిమైనింగ్ ఉన్నటువంటి హాఫ్ ఇదేదైతే ఉందో ఈ హాఫ్ పార్ట్ని ఇలా కనెక్ట్ చేసినటువంటి ఈ టెర్మినల్ షార్ట్ చేస్తుంది. ఓకేనా, అంటే ఏంటి, దీన్ని రిమూవ్ చేస్తుంది. అంటే రిమూవ్ చేసినట్టు ఇక్కడ 0 రెసిస్టెన్స్ అంతా 0. నెక్స్ట్ దీన్ని ఏం రిమూవ్ చేయలేదు కదా,
అంటే ఏంటి, ఇదంతా ఓపెన్లో ఉంది. ఓపెన్లో ఉంది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత అయితే ఉందో ఇటు పక్కన ఎంత వస్తుంది అంటే రిమైనింగ్ ఆఫ్ 50 వస్తుంది. ఓకేనా, దీనిలో చూపిస్తుందండి 50 ప్లస్ 0 ఎంత అంటే 50 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 50 చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్లో ప్లేస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టార్టింగ్ పాయింట్లో ప్లేస్ చేద్దాం. స్టార్టింగ్ పాయింట్ అంటే ఏమొస్తుందండి, స్టార్టింగ్ పాయింట్ అంటే దిస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నేను మీటర్ ప్లేస్ చేసాను అనుకోండి, మీటర్ ప్లేస్ చేసినప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ మీటర్ ప్లేస్ చేసినప్పుడు ఎంత వస్తుంది అంటే ఈ టోటల్ రెసిస్టివ్ మెటీరియల్ షుడ్ బి క్యాన్సిల్డ్. ఓకే, టోటల్ రెసిస్టివ్ మెటీరియల్ షుడ్ బి క్యాన్సిల్డ్. ఎందుకంటే డైరెక్ట్గా ఏ టెర్మినల్ విల్ బి షార్ట్ సర్క్యూట్ లైక్ ఏ అండ్ వైర్. ఓకే, లైక్ ఏ వైర్ అంటే ఇక్కడ దాకా వచ్చినటువంటి కరెంట్ అనేది ఇటు వెళ్ళదు. ఓకేనా, ఇటు వెళ్ళదు. ఎందుకంటే కరెంట్ విల్ బి చూస్ ది లో రెసిస్టెన్స్ పార్ట్. ఇక్కడ దాకా వచ్చిన కరెంట్ ఇటు వెళ్ళకోకుండా ఎలా వెళ్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేసాం కాబట్టి. అంటే రెసిస్టెన్స్ వాల్యూ అంతా అంటే 1 అండ్ 2 టెర్మినల్స్ని షార్ట్ చేసామని రెసిస్టెన్స్ వాల్యూ R is equal to 0. రెసిస్టెన్స్ వాల్యూ R is equal to 0. నెక్స్ట్ ఏం చేశానంటే ఎండింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేశాను. వైప్ అప్ అంటే ఏంటి, వాల్యుబుల్ టెర్మినల్ని ఎండింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేశాను. ఎండింగ్ పాయింట్ దగ్గర ఎలా ప్లేస్ చేస్తామండి, ఇలా ప్లేస్ చేసాం. ఎలా ప్లేస్ చేసాము, దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్. ఏదైతే వాల్యుబుల్ టెర్మినల్ దాని ఎండింగ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసామో అప్పుడు మీటర్లో వచ్చేటటువంటి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 1 and 2 టెర్మినల్స్ దగ్గర ఎంత అయితే ఉందో అంత వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఎందుకని, ఇట్ యాక్ట్ యాజ్ ఏ సింపుల్ షార్ట్ సర్క్యూట్. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రెసిస్టివ్ మెటీరియల్ ఆల్వేస్ కనెక్టెడ్ బిట్వీన్ 1 and 2 టెర్మినల్స్. ఇక్కడ ఎంత వస్తుంది అంటే మ్యాక్సిమం వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 100 వాల్యూ వస్తుంది. These are the operation of the rheostat and this is the operation of the variable resistor. Okay na. Next one వచ్చేసి ఏంటంటే application of the rheostat. Applications అంటే ఏంటంటే దీన్ని ఎక్కడైతే యూజ్ చేస్తామో దాని అప్లికేషన్స్ అని అంటాం. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లైట్ ఇంటెన్సిటీ చేంజర్. అంటే ఏంటి, లైట్ డిమ్మింగ్ అంటే ఏంటి, లైట్ని డిమ్ చేయడం. ఓకేనా, లైట్స్ని ఎక్కడైతే డిమ్ చేయాలనుకున్నావో అక్కడ ఉపయోగిస్తాం. లైట్ ఇంటెన్సిటీ చేంజర్, లైట్ని డిమ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మోటార్ కంట్రోలింగ్. మోటార్స్ని కంట్రోల్ చేసుకోవడం. ఓకేనా, డీసీ మోటార్, ఏసీ మోటార్, జనరేటర్స్ అవి ఉన్నాయి కదా, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టు టెస్ట్ ది different devices. ఓకే, అవి ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ అవ్వచ్చు. ఎలక్ట్రానిక్ పరంగా కానీ ఎలక్ట్రికల్ పరంగా కానీ డిఫరెంట్ డివైసెస్ టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటంటే ఏంటిది, రియోస్టాట్. ఇంకెక్కడ ఉపయోగిస్తారంటే ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ హై పవర్ రేటింగ్స్. నెక్స్ట్ ఇంకెక్కడ ఉపయోగిస్తారంటే మైక్రో ఓవెన్స్లో ఉపయోగిస్తారు. అలాంటి మనం ఫుడ్ని బాయిల్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం కదా, మైక్రో ఓవెన్స్ని టెస్ట్ చేసుకోవడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రియోస్టాట్ అండ్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.